నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభవార్త. ఎలాంటి పరీక్షలు, ఫీజులు లాంటి తలనొప్పులు లేకుండా కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సంపాదించే అవకాశమొచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటే ఐసీఏఆర్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అవును, విన్నది అక్షరాలా నిజం. ఈ ఉద్యోగ అవకాశంలో అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయం ఇదే. దీనికి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన పనిలేదు. అలానే గంటల తరబడి చదివి రాయాల్సిన రాత పరీక్ష కూడా లేదు. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి కదా. మరి నియామకం చేపడుతున్నది ఏదో సాధారణ సంస్థ కాదు. ఇది ఏకంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక ప్రతిష్ఠాత్మకమైన సంస్థ, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే ఇక్కడ ఉద్యోగం వస్తే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసినట్టే అన్నమాట. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా అసలు విషయానికొచ్చేద్దాం. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి జీతం ఎంత ఇస్తారు, వయస్సు ఎంత ఉండాలి, ఇంకా ఉద్యోగంలో చేరాక ఏమేం పనులు చేయాల్సుంటుందో వివరంగా తెలుసుకుందాం. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి ఎంపికైన వాళ్లకి ప్రతి నెల స్థిరంగా 18,000 రూపాయల జీతం అందుతుంది. ఇక వయస్సు విషయానికొస్తే ఇక్కడే చాలామందికి ఒక మంచి అవకాశం దొరికినట్టు. గరిష్ట వయోపరిమితి ఏకంగా 50 సంవత్సరాలు. అంటే చాలామంది ఈ ఉద్యోగానికి అర్హత సాధించే వీలుంది. మరి ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఏం పనులు చేయాల్సి ఉంటుంది? వీరి పని ఎక్కువగా క్షేత్రస్థాయిలోనే, అంటే ఫీల్డ్లోనే ఉంటుంది. ప్రయోగాల కోసం ఫీల్డ్ లేఅవుట్లు గీయడం, ఫీల్డ్ను సిద్ధం చేయడం, అక్కడ జరిగే ప్రయోగాల నుంచి డేటాను జాగ్రత్తగా సేకరించడం, అలాగే అప్పుడప్పుడు ల్యాబ్లో కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం, ఇంటర్వ్యూ జరిగేది, ఉద్యోగం చెయ్యాల్సింది రెండూ కూడా ఒడిస్సాలోని కటక్లో ఉన్న ఐసీఏఆర్ సిఆర్ఐ క్యాంపస్లోనే ఉంటాయి. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. మరి ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలేంటో చూద్దాం. ఇది చాలా ముఖ్యం కదా. ఎవరు అప్లై చేయొచ్చో ఇప్పుడే తెలిసిపోతుంది. సరే, మరి ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు మన దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం రండి. ఇక్కడొక మంచి విషయమేంటంటే అర్హత కోసం 3 వేర్వేరు దారులిచ్చారు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. మొదటి ఆప్షన్ 10వ తరగతి పాసై అగ్రికల్చర్లో 2 ఏళ్ల వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. లేదా రెండో ఆప్షన్ 10వ తరగతితో పాటు సంబంధిత ఫీల్డులో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి. ఈ రెండూ లేకపోయినా పర్వాలేదు. మూడో ఆప్షన్ కింద 10వ తరగతి పాసై ఏ ట్రేడ్లోనైనా ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నా కూడా అర్హులే. అర్హతలు కూడా ఉన్నాయనుకుంటే ఇక అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. ఇది ఇంకా సింపుల్, ఎందుకంటే ఇది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ. దానికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. మొత్తం ప్రాసెస్ చాలా సులభమండి. 4 స్టెప్పులు. మొదటిది, వాళ్ల వెబ్సైట్ నుంచి బయోడేటా ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. రెండోది, అందులో వివరాలన్నీ జాగ్రత్తగా నింపాలి. మూడోది, దానికి జత చేయాల్సిన డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇక చివరిగా 4వ స్టెప్, వాళ్లు చెప్పిన తేదీన, చెప్పిన చోటుకి నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వడమే. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అస్సలు మర్చిపోకూడదు. అవేంటంటే నింపిన బయోడేటా ఫామ్, ఒక కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ 10వ తరగతి, ఐటీఐ లాంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు. వాటితో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా. ఒకవేళ మీకు అనుభవం ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను కూడా తప్పకుండా తీసుకువెళ్లాలి. ఇప్పుడు చెప్పబోయేవి చాలా ముఖ్యమైన వివరాలు. కావాలంటే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. ఇంటర్వ్యూ జరిగే తేదీ జనవరి 12, 2026. రిపోర్టింగ్ టైం ఉదయం 10:30. సమయానికి ముందే అక్కడ ఉండడం మంచిది. ఇక చిరునామా ఐసీఏఆర్ సిఆర్ఐ, కటక్, ఒడిషా. సరే, ఇక ముగించే ముందు ఈ ఉద్యోగం గురించి మరికొన్ని చివరి కానీ ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఇది ఒక ప్రాజెక్ట్ కింద వస్తున్న తాత్కాలిక ఉద్యోగం. నేషనల్ మిషన్ మోడ్ ప్రోగ్రామ్ ఆన్ న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రైస్ అనే ఒక జాతీయ స్థాయి ప్రాజెక్టులో భాగంగా ఈ నియామకం జరుగుతోందన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతకాలం ఉంటుంది? ప్రస్తుతమైతే ఇది జనవరి 2027 వరకు నడుస్తుంది. అయితే ప్రాజెక్ట్ అవసరాలను బట్టి, పనితీరును బట్టి ఈ కాంట్రాక్ట్ను పొడిగించే అవకాశం కూడా ఉందని నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు,
కేవలం మనకున్న అర్హతలు, అనుభవం ఆధారంగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసేందుకు ఇది ఒక చక్కటి, నేరమైన అవకాశం. మరి ఇంత సరళమైన పద్ధతిలో నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందే ఈ అవకాశం తమ కెరియర్కి సరైన ముందడుగనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని తప్పకుండా పరిశీలించండి.